ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో వచ్చే నెలలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సమాచారం. మే నెల చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. 5 రాష్ట్రాల ఎన్నికలు అప్పటికి పూర్తి అవుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసే లక్ష్యంగా పీసీసీకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ నాయకులను రెడీ చేయడంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అటు ఏదైతే ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని అందరు భావించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్వయంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అటు ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఏదైతే ప్రధానంగా చూస్తే మాత్రం మే నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనేది కూడా ఏదైతే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో మంచి ఫలితాలతో కాంగ్రెస్ ఊపి మీద ఉండడంతో కూడా పనిలో పనిగా అటు మండల జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా కూడా దృష్టి పెట్టినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా 10వ తరగతి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండడంతోనే ప్రభుత్వం వాయిదా వేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. పైగా 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పూర్తి కానుందన్న అటు మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో అయితే పరిషత్ ఎన్నికలు పూర్తిగా పూర్తి చేయాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు కూడా పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్ళాయి అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా సర్వే ప్రకారం జనంలో ఎవరికి ఆదరణ ఉంటుందో వారికి పార్టీ టికెట్లు కేటాయిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తన జిల్లాల పర్యటనలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో 80% పైగా జిల్లా మండల పరిషత్తులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ గెలుచుకోవడమే లక్ష్యంగా డీసీసీ చీఫ్లకు, ఆయా జిల్లాల మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు పీసీసీ చీఫ్ పలు సూచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితి, నేతల మధ్య ఏదైతే కొరబడ్డ సమన్వయం, దాంతో పాటుగా పాత కొత్త నేతల మధ్య ఉన్న విభేదాలపై కూడా ఆయన దృష్టి పెడుతూ వాటిని పరిష్కరించే పనిలో ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈసారి కూడా అటు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, దాంతో పాటుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి అత్యధిక సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షాలు చాలా యాక్టివ్ అయినటువంటి నేపథ్యంలో ఈ ప్రతిపక్షాల పైన పై చేయి సాధించాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనేది కూడా అటు కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ చూస్తే మాత్రం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తామే అత్యధిక సీట్లు కొట్టబోతా ఉన్నాము. ఎందుకంటే ప్రధానంగా రైతు భరోసా లాంటి కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ఈసారి జరగబోయే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధికంగా సీట్లు సాధిస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యాఖ్యలుగా మనకు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద చూడాలి, వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే మే నెలలో గాని జూన్ మొదటి వారంలో గాని పూర్తి చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
అయితే మరోపక్క ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కూడా క్లీన్ స్వీప్ చేయడానికి రెడీ అయింది. అట్ ద సేమ్ టైం మరోపక్క అటు బీఆర్ఎస్ కూడా అదే జోష్ చూపిస్తుంది. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే బీజేపీ కూడా ఇందులో పోటీ చూపించే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా అటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే అనేక కార్యక్రమాలను కూడా తీసుకుంటున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా ప్రతిష్టాత్మకంగా బీజేపీ పార్టీ కూడా తీసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రధానంగా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దాంతో పాటుగా బీజేపీ మధ్య మాత్రం ఖచ్చితంగా పోటీ ఉండబోతుంది అనేది కూడా మనం చెప్పాలి. గతంలో కంటే కూడా ఆ జిల్లాలలో బీజేపీ పార్టీ కొంత సీట్లను కొట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈసారి బీజేపీ పార్టీ కూడా చాలా బలంగా పనిచేసే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.